హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెఫ్ సారీ ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ, ఈరోజు ఏమంట చేస్తున్నావు? ఈరోజా టమాటా రసమా? సరే అత్తమ్మ, చెయ్యి. ఆల్రెడీ మనం చాలా చేసినాగా. ఇది ఒక వెరైటీ. ఇది ఒక వేరేటా? ఇలా ఏంది, నేను అడగక ముందు, నువ్వేం చెప్పక ముందు డైరెక్ట్ వంటకాడికి తీసుకొచ్చిన నన్ను. అయితే ఇప్పుడు చేద్దాం అత్తమ్మ. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ టమాటాలు కట్ చేయి. సరే, రెండు ముక్కలు కట్ చేయి సరస్వతి. అవి తీసేసి ఇంత చాలా అత్తమ్మ. ఒక హాఫ్ కేజీ టమాటాలు ఉంటాయి సరస్వతి, జాలి మాత్రంగా. ఇగో కళాయి పెట్టుకొని ఈ హాఫ్ కేజీ కోసిన టమాటాలు ఇలానే వేసుకొని వేపుకోవాలి మంచిగా. ఒక చెంచా నూనె వేసిన ఏగటానికి. అత్తమ్మ, నువ్వు టమాటా రసం అని చెప్పి టమాటాలు ఏం చేస్తున్నావు? కొత్తగా ఉంది అసలు. నువ్వు ఇంత ముందు ఎప్పుడు ఇట్లా చేయలేదు. మన లాస్ట్ టైం కూడా ఇట్లనే చేసినావు అత్తమ్మ. నువ్వేమో గుడ్లు దంచి చేస్తా అని నువ్వు అది గ్రేవీ దంచి గుడ్లు ఉడికి చేసినావు. మళ్ళీ అట్లనే చేసినావు కదా అత్తమ్మ, కావాలని. ఏదో చేస్తున్నాను, చేస్తుంటే చూడాలి. నీకు పచ్చడి చేస్తున్నావు కదా అత్తమ్మ. పచ్చడి చేస్తాను, చారే చేస్తాను. నిజంగా చాలా అప్డేట్ అయినావు అసలు వంటలలో. మామూలుగా కాలే. నాకు ఒకటి చెప్తున్నా ఒకటి చేసిన వంట, కానీ లాస్ట్ కి అదే తీసుకొస్తున్నావు మళ్ళీ అవుట్పుట్. అంతేనా? షాక్ ఇవ్వాలని. షాక్? నేను షాక్ అంటే వాళ్ళు షాక్ ఎక్కువ అవుతారు. అంతేనా? అసలు చాలా బాగుంది తెలుసా అత్తమ్మ ఎగ్ కూర. ఫేస్బుక్ లో అయితే 1 మిలియన్ మంది చూసిరు, ఒక 10 లక్షల మంది చూసిరు. ఎంత బాగుంది, మస్తు కామెంట్లు పెట్టిరు. నాటుకోడి కూర కూడా మంచిగా పోయింది. ఇది కూడా వద్దా? మంచిగా ఉంటుంది చూడు. ఇది ఎంత వేసుకొని తిన్నా చాలు. ఇగో ఇట్లా తోలంతా ముడత పడేటట్టు ఉడకాలి టమాటా. ఇగో ఇట్లా అబ్బా కాలుతుంది. ఇప్పుడు ఇక దింపుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా ఉడికితే ఇట్లా గుజ్జు వస్తుంది అన్నట్టు మంచిగా. ఇప్పుడు ఇట్లా దీనికోసం అల్లం నూరుకున్నాము. ఇప్పుడు ఇగో ఈ టమాటాని మెత్తగా పేస్ట్ చేయి. ఆ లోపల నేను తాలింపు చేస్తా. సరే అత్తమ్మ. అత్తమ్మ, టమాటా పచ్చడి చేస్తున్నావు కదా, టమాటాలు దంచమన్నావు. నీకెందుకమ్మా, నువ్వు అయితే దాని రాదు పచ్చడి. నువ్వు పచ్చడి చేస్తున్నావు కానీ కొత్తగా చేస్తున్నావేమో. ఇంకా అంతే. ఒప్పుకున్నావు కదా మొత్తానికి? ఒప్పుకోను. ఒప్పుకోవు కానీ మళ్ళీ అంతే అన్నావు. ఎట్లా అనుకుంటే అట్లనే. ఇగో ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టుకుంటున్నా. అదే కళాయి, టమాటాలు వేపుకున్న కళాయి. అంతే. కారం వేసి ఉప్పు వేసి తాలింపు పెడుతున్నావు పచ్చడి కదా? ఏదో పచ్చడి. అవునత్తమ్మ. 2 చెంచాల నూనె. ఇగో 1 చెంచాడని అన్ని కలిపిలా తాలింపు గింజలు. ఇంకా ఒక గడ్డ ఎల్లిపాయల పొట్టు తీసుకొని కూడా ఇలా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిలు, ఒక 5-6 ఒట్టిమిర్చి, ఒక కరివేపాకు రెబ్బ. ఇగో ఇవన్నీ ఇట్లా మంచిగా పండుగ కలర్ వచ్చినప్పుడు, ఇట్లా కలర్ బాగా వచ్చినాక ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ గడ్డలు కూడా ఇలా వేసుకోవాలి. ఇగో ఉల్లిగడ్డ కూడా కొంచెం అంత కలర్ వచ్చినాక 1 చెంచా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం ఎల్లిపాయ నూరుకున్న పేస్ట్. కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి. ఒక 2 చెంచాల కారం, 1 చెంచాడంతా ధనియాల పొడి, ఒక హాఫ్ చెంచా పసుపు. ఇవన్నీ వేసుకొని ఇట్లా కలగలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు దింపుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చివాసన అంతా పోయినంత వరకు వేపుకున్నాం కదా. మీరు కూడా ఇట్లా సిమ్ములో పెట్టుకొని ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇంకో ఇట్లా చల్లారాలి కొద్దిసేపు. ఎందుకత్తమ్మ దించిన అట్లా చల్లారాలని? ఎందుకంటే ఇదంతా చల్లారినాక పెరుగు పోయాలి. అలా పెరుగు పోసి మంచిగా గలబెట్టాలి. గలబెట్టినాక నువ్వు నూరుకున్న టమాటాని అల్ల వేయాలి. వామ్మో, టమాటా పచ్చడి అనుకున్నది అట్లా చూస్తుంటే ఉల్లిగడ్డ కూర లాగా ఉంది. పెరుగు అంటున్నావు, ఏమేమో చేస్తున్నావు. కొత్తది ఇది, అసలు చాలా కొత్తగా ఉంది. కొత్త ఉంటాయి మరి. ఇది నీకు కొత్త వంట, నాకు కొత్త ఉంటాయి. ఇక చెప్తున్నా కదా, నాకైతే నిజంగా కొత్తది. ఎందుకంటే టమాటాలు వేయించడం కొత్తనే. అవును. ఈ టమాటా దంచినావు, చారు, మళ్ళా పెరిగేస్తా అంటున్నావు. ఆ మసాలాలన్నీ అసలు టమాటా ప్యూరీ చూడండి ఎంత బాగా చేసిన మెత్తగా. మిక్సీలో చేసినావుగా, భలే రుచి ఉంటుంది ఇట్లా చేసుకుంటే మిక్సీ కంటే. ఇది మట్టి కుండ కాబట్టి నేను దింపిన. మీరు కళాయిలో అయితే డైరెక్ట్గా పొయ్యి మీదనే సిమ్ములో పెట్టుకొనైనా పోసుకోవచ్చు. వేడి బాగుంటుంది ఇది అని. ఇగో 1 కప్పు పెరుగు. ఇది ఇగో ఇట్లా గలబెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చే పొయ్యి మీద పెట్టుకోవాలి సరస్వతి. కొద్దిగా ఉడుకుతుంది. ఇది ఎత్తుతా టమాటా ఎత్తు. ఇగో టమాటా ఇట్లా నూరుకున్నాక ఎత్తుకోవాలి.
ఎత్తు మంచిగా నూరు చాలు ఈ మాదిరి నేనే ఎత్తనా. ఇగో ఈ పెరుగు అంతా ఇట్లా ఉడికి నూనె పైకి వచ్చినప్పుడు మనం నూరుకున్న ఇగో టమాటా గుజ్జును పోసుకోవాలి. ఇది కూడా ఇట్లా మంచిగా గలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కొంచెం అన్ని వాటర్ పోసుకున్నాం. మంచి గ్రేవీ లాగా అయింది అత్తమ్మా. కొంచెం వేసుకొని తిన్నా చాలు. అవును, ఇందులో ఇప్పుడు మనకు కావాలంటే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు అట్టుంది కదా. ఇగో ఇట్లా మంచిగా అంతా కలగలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక చెంచాడు ఉప్పును కూడా ఇట్లా మంచిగా కలబెట్టుకోవాలి. కరుగుతుంది. ఇది మసులుతా ఉంటే ఏమో రుచి వస్తుంటుంది. వాసనకే కడుపు నిండాలి. సరస్వతి ఇగో కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు మసలాలి సరస్వతి. మూత వేసుకొని చిన్న మంట పెట్టుకుందాం. అవునత్తమ్మా, నువ్వు టమాటా రసం అని టమాటా గుజ్జులాగా అయిపోయింది కూర అయింది. టమాటా ఎప్పుడు మనం నీళ్ళ చారే చేస్తున్నాంగా, టమాటా రసము చారు చేస్తున్నాం. ఇది ఒకలాగా ఇక చిక్కగా గింత వేసుకున్నా గానీ అన్నం కలుస్తుంది ఇది. అయితే ఇప్పుడు ఇలా నేను ఇంకా ఏం వేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆలుగడ్డ ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు, మళ్ళీ గుడ్లు వేసుకోవచ్చు, అదేంటి పాలకొవ్వు లాగుంటుంది చూడు, పన్నీరు ఏంపుకొని ఇలా వేసుకోవచ్చు. మంచిగా చికెన్ కూడా గుజ్జుగా అది ఏంపుకొని ఇల్లు వేసుకోవచ్చు. ఇది ఒక ముక్క వేసుకొని ఇంత అంటే వేసుకున్నా అన్నం తినవచ్చు. అగో అంత స్టైల్గా ఇది. అవును, చాలా సింపుల్ గా చేసిన అత్తమ్మా. ఇప్పుడు ఇట్లా చేసుకోవాలంటే టమాటా డైరెక్ట్ గా మేము ప్యూరీ పట్టుకుంటాం మిక్సీ, కానీ నువ్వు వేయించి చేసిన చూడ కొత్తగా భలే ఉంది. అది అట్లనే టేస్ట్ ఎక్కువ వస్తుంది. నూరింది కదా టేస్ట్ భలే వస్తుంది. ఎప్పుడు చార్లే, ఎప్పుడు గుడ్లే, ఎప్పుడు అయ్యే కాకుండా ఇది ఇట్లా ఒకలాగా. అది కాకుండా పులుపుకి పెరుగు వాడినాం, మళ్ళీ పులుపుకి చింతపండు వేయకుండా పెరుగు. ఇట్లా ఈ పెరుగు వేసినాం కాబట్టి ఇది ఎట్లుంటది, అది అది టమాటా రైసా, దాని పేరు టమాటా పులావ్. టమాటా పులావ్ ఇలా రైస్ వేయచ్చు. ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇప్పుడు బియ్యం వేసి కొన్ని వాటర్ వేసినామంటే పులావ్ అయిపోతుంది. అవును, నిజమే. అట్లా ఇది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. దీన్ని అంత రుచి ఉంటుంది చూడు. నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినాక నాకు ఎన్ని ఐడియాస్ వచ్చాయో తెలుసా. ఇలా కొన్ని వాటర్ సరిపోని వాటర్, కొబ్బరి పాలన్న పోసి, నార్మల్ వాటర్ అన్న పోసి బియ్యం వేసి ఉడుకుతుంది. కూరగాయలు వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్, అవును క్యాలీఫ్లవర్, బఠానీ, పన్నీర్, మష్రూమ్స్, చికెన్, మటన్, ఫిష్ కూడా వేసుకోవచ్చు. అలా ఇన్ని రకాలుగా వండుకోవచ్చు. ఇది ఒక్క గ్రేవీ లాగా ఉంది. అది గుజ్జు, అది అన్నం తినొచ్చు సింపుల్ గా, కడుపు నిండా తిని ఆ ఎండి లేనప్పుడు ఉత్తదే కదా మన కడుపు నింపేది. కానీ సరే అత్త మీద ఉడకని నేను అన్నం తెచ్చుకుంటా. వాళ్ళకైనా ఇంత పానం బాలని వాళ్ళకైనా, అన్నం తినబుద్ధి కాని వాళ్ళకైనా ఇల్ల ఏమైనా ఉందా, చింతపులుసు లేదు, టమాటా తినేది, పెరుగు తినేది. ఈ రెండు వేసుకొని తిన్నాం అనుకో, చలికాలం అయినా సరే ఎండాకాలం అయినా సరే ఇట్లా వండుకొని తింటే ఎంత రుచియో, మంచిగా ఆరోగ్యం. నువ్వు చెప్తుంటే నోరు ఊరుతుంది అత్త. మీ అన్నం తెచ్చుకొని కూర్చున్నాక మాట్లాడుకుందాం. సరే సరే సరే. ఇంకా చూడు చారు ఎంత బాగా మసిలి మంచిగా నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మనం దింపి పక్కకు పెట్టుకుందాం. ఇక ఇట్లా చిక్కగా చూడు ఎంత బాగుందో. మొత్తం కలగలుపుకోవాలి. ఇంకో ఇది అయిపోయింది సరస్వతిగా. ఇంకేస్తా పట్టు నీకు. బాగుంది అత్తమ్మ, కలుపుతున్నా. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది. మంచిగా టమాటా చారులాగానే ఉంది అత్తమ్మ. ఇది టమాటా చారే కానీ చిక్కగా, ఇది చూడడానికి చిక్కగా ఉంది. కలిపినాక లూజ్ గా ఉంది ఇది అత్తమ్మ. ఇది చూస్తుంటే తినాలి తినాలి అనిపిస్తుంది. నేనైతే తింటున్నా. తిను. ఇది కదమ్మా, ఫస్ట్ అయితే నువ్వు పెట్టుకో, మళ్ళీ నేను ఎంగిలి కాకుండా ఉంటుంది. టేస్ట్ మామూలుగా ఉండదు, నేను చెప్తున్నాగా. ఫస్టే చెప్తుంది అత్తమ్మ. అత్తమ్మ ఉంటుంది కాబట్టి ఇంకా తెలుసు కాబట్టి చెప్తుంది. పుల్ల పుల్లగా అసలు ఉల్లిగడ్డలు తగులుతుంది. అసలు మస్తులే ఉంది. సూపర్ అంటే సూపర్. కానీ నిజంగా ఎట్లా ఉంటుందో అనుకున్నా మా పెరుగు వేయించి చేయడం. అసలు పెరుగు వేసినట్టే లేదు. వేసినట్టే లేదు అసలు. చింతపండు తావులా పెరుగు పడ్డది. అసలు ఆ పెరుగు వేసినట్టే లేదు ఇలా. అసలు అది వేయించి వేయడం వల్ల టమాటాలు అది గ్రేవీ, అదంతా కలరు, ఆ టేస్ట్ అన్నీ మారిపోయినాయి.
రెగ్యులర్గా మనం టమాటా ప్యూరి బట్టి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఇట్లా ఒక టేస్ట్ వచ్చింది అత్తమ్మ. ఇది ఇంకా అసలు పులుపు కూడా తగులుతుంది, ఆ పెరిగేసిన స్మెల్ అట్లా ఏం లేకుండా మంచి పుల్లగా ఉంది. అది టమాటాల ఫ్లేవర్ బాగుంది, అసలు సూపర్ ఉంది అత్తమ్మ. వెల్లుల్లిపాయలు కూడా చాలా వేసినావు. ఎల్లిపాయలు తగులుతుంటే ఆ ఉల్లిగడ్డలు తగులుతున్నాయి, తింటుంటే ఇంకో ముద్ద తినబుద్ధి అవుతుంది. అట్లా ఉంది, సేమ్ టమాటా చాలా ఉంది. అదే చారే కానీ చిక్కగా, అదే ఇంకే వాటర్ పోస్తే చారు చిక్కగా, చారు ఇది చిక్కగా, కానీ టేస్ట్ అట్లనే ఉంది. పిల్లలకు కూడా బాక్స్ లో కలిపి పెట్టవచ్చు. అవును, మనం బాక్స్ లో కలుపుకొని పెట్టుకొని పోవచ్చు. ఆఫీస్ లో పోయేళ్ళకైనా ఇట్లా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగుంటది ఇది. చేను పోయేళ్ళమైతేనేమో ఇంకో వేరే బాక్స్ లో పెట్టుకొని పోతాం. మీరేం బాక్స్ లోనే అన్నం కలిపి పెడతారు కదా పిల్లలకు. కానీ నాకు ఒక ఐడియా వచ్చింది అత్తమ్మ, పిల్లలకు బాక్సులకి ఆఫీసుల కంటే ఇల్లేని ఒక గ్లాస్ రైస్ వేసి కొన్ని వాటర్ వేసినామంటే అదే అయిపోతుంది, అదే ఉడుకుతుంది. అసలు మళ్ళీ అన్నం వండాలంటే బాధ ఉండదు, ఇది ఉండదు. ఒక్క దెబ్బకి మంచిగా అయిపోతే సూపర్ గా ఉంటుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు పడతాయి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనంట. మీరు కూడా అత్తమ్మ చేసినట్టు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది ముందుకోసం. బాయ్.